నామానికి మహిమ కలుగును గాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లో ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో నీ నామాన్ని మేము కీర్తించున్నాం తండ్రి. మా ప్రియులు నీ కుమారుడు ప్రభువా మరి యోహాన్ గారు ప్రభువా ఈ లోకయాత్రను ముగించుకుని ప్రభువా నీ పిలుపుని బట్టి ఆ మహిమ ప్రవేశం వారు చేయడం జరిగింది నాయన. మరి వారి గురించి కొన్ని సాక్ష్యాలు మేము వినటానికి నేను చూపిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు కానీ ప్రభువా నీ వలన కూడా బడా నమ్మకమైన మంచి దాసుడా అనే పిలుపు ఆయన పొందుకోబోతున్నాడని మేము నమ్ముతున్నాం ప్రభువా. బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో వారి యొక్క జీవితాన్ని పురస్కరించుకుని ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ఆదరించండి, బలపరచండి. వారి కుటుంబ సభ్యులకు నాయన నీ ఆదరణ మీరు అనుగ్రహించండి. ఈ మాటల చేత వారు కూడా ప్రోత్సహించబడి ప్రభువా నాయన ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ తండ్రి నాయన నీకు నమ్మకమైన బిడ్డలుగా నీకు ఇష్టలుగా వారు జీవించే కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోరండి. మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యం ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటి వరకు మరి మన సహోదరులు యోహాన్ గారి గురించి కొన్ని విషయాలు మనం వినటం జరిగింది. నిశ్చయంగా మరి ప్రతి మనిషి తన జీవితాన్ని ముగించినప్పుడు మరి ఆ వ్యక్తి తన క్రియలను బట్టి మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ తప్పకుండా అతను పొందుకుంటాడు. అయితే మనుషుల మధ్య కలిగే పేరు వేరు, దేవుని మధ్య కలిగే పేరు వేరు. ఈరోజు మరి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఈ లోకంలో మనం జీవించే జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు క్రైస్తవ్యంలోనికి మనం రాగానే మనందరం ఏమనుకుంటామంటే ఆ తెర అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలం అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంత బాగుంటుంది మనకు అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రవక్త అన్నారు, మరణం అనేది నీ నివాస స్థలాన్ని మారుస్తుంది, నిన్ను కాదు అన్నాడు. నీ క్యారెక్టర్ కానీ నీ గురించి ఏది కూడా నువ్వు మరణించిన తర్వాత మారే అవకాశం ఏది లేదు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని అనేక పనుల్లో పెడతాడు. ఉదాహరణకి మరి మనం రక్షించబడిన దగ్గర నుంచి చాలా మంది క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత దైవ సేవకులు అందరూ కూడా సూపర్ హీరో లాగా ఉంటారు. ఎందుకంటే పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు ఏమని, అన్నిటికంటే శ్రేష్టమైన పని దేవుని సేవ చేయటం అని అంటారు. కానీ మీటింగ్ అయిన తర్వాత వంటోడు లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఏది శ్రేష్టమైన పని అని. ఆమె అవునండి.
ఇప్పుడు ఇక్కడ అంతా మీటింగ్ చేసుకున్నాం మనం, అక్కడ వంట చేసి ఆయన వంట చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన కూడా ఈ మాటలు విని శ్రేష్టమైన పని నేను కూడా చేస్తానని అది అక్కడ పడేసేసి ఆయన కూడా బైబిల్ తీసుకుని బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాడు అనుకో. మనందరం ఏం చేస్తాం? అప్పుడు శ్రేష్టమైన పని ఏదో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ప్రతి వ్యక్తిని దేవుడు వాళ్ళ స్థానాల్లో ఉంచారు. హల్లెలూయా. ఆ స్థానాల్లోనే, ఆ స్థితిలోనే దేవుని కొరకు మనం నమ్మకంగా వాడబడాలి. మనందరం కూడా ఏదో ఒక గొప్ప ప్రవక్తగానో అపోస్తలుగా అందరూ ఉండలేదు, కానీ ఉన్న స్థితిలోనే ఒక వ్యక్తి వాళ్ళందరికంటే ఉన్నతమైన బహుమానాన్ని పరలోకంలో పొందుకోగలడు. ఒక దైవ సేవకుడు ఉండేవారంట, ఆయన సంఘంలో ప్రతిరోజు నూతన ఆత్మలు వచ్చాయంట. ఆ సంఘం చాలా విస్తారంగా అభివృద్ధి చెందేది. అయితే అక్కడున్న ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఆ పాస్టర్ గారిని ఎంతో ఘనతగా ఎంచేవాళ్ళు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఈయన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఈయన పరలోకంలో గొప్ప ఆశీర్వాదం ఈయన కొరకు దాచబడి ఉంది అని వాళ్ళు అనుకునేవారు. అయితే మరి ఒకరోజు ఆయన ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే కిరీటం ఉన్నదంట. అక్కడ ఒక పెద్ద కిరీటం ఉంది. చిన్న కిరీటాలు ఉన్నాయి, పెద్ద కిరీటాలు ఉన్నాయి. వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళకి అక్కడ కిరీటాలు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి అక్కడ అన్నిటికంటే ఒక పెద్ద కిరీటం కనపడేసరికి ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారంట, ఏ సందేహం లేదు, ఖచ్చితంగా గొప్ప కిరీటం నా కొరకే అని ఆయన అనుకుంటున్నాడంట. అనుకున్నప్పుడు సరే, ఒక్కొక్కళ్ళ పేర్లు పిలువబడుతున్నాయి, వాళ్ళ పనులను బట్టి వాళ్ళ కిరీటాలు ఇవ్వబడుతున్నాయి. ఆ పాస్టర్ గారి పేరు రాగానే ఆ దేవదూత వచ్చి ఆ కిరీటాలు తీసేటప్పుడు ఈయన అనుకున్నాడంట, పెద్ద కిరీటం తీస్తున్నాడు అనుకున్నాడంట. కానీ దాని పక్కన ఒక చిన్న కిరీటం ఉందంట. ఆ కిరీటాన్ని తీసుకుని వచ్చాడంట ఆయన. అప్పుడు ఈ పాస్టర్ గారు ఆ దేవదూత మీద కోప్పడుతున్నాడంట, ఏంటయ్యా నువ్వు పొరపాటు పడ్డావు, ఇక్కడ ఉన్నవారు అందరిలో అత్యంత గొప్ప వ్యక్తిని నేనే, ఆ గొప్ప కిరీటం అసలు నా కొరకు రావాలి, నువ్వేంటి చిన్న కప్పు ఒకటి తీసుకుని వస్తున్నావంటే, అప్పుడు ఆ దేవదూత చెప్పాడంట, అయ్యగారు ఆ గొప్ప కిరీటం మీకు కాదు, మీకు కాదనగానే ఆయన అన్నాడంట, మరి నాకు కాకపోతే నాకంటే గొప్ప సేవ చేసినాడు ఎవడున్నాడు ఇక్కడ అని అన్నప్పుడు, అప్పుడు ఆ దేవదూత చెప్పాడంట, అయ్యా మీ సంఘంలో ఒక ముస్సలా ఉంది కదా, ఒక పేదరాలు, ఆమె 24 గంటలు ప్రార్థన చేసి ఆత్మల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో గోజాడేది. ఆమె ప్రార్థన బట్టే దేవుడు నీ సంఘానికి ఆత్మలు నడిపించాడు, అంతేగాని నీ సామర్థ్యతను బట్టి కాదు, ఈ కిరీటం ఆమెకని చెప్పాడంట. కాబట్టి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క స్థాయిలో వాడుకున్నప్పుడు మనం ఉన్న స్థితిలోనే దేవుని కొరకు వాడబడటం మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఊహల్లో జీవిస్తాం, రేపు నేను ఏదో చేయబోతున్నాను. ఆమేన్. ఇక్కడ వాక్యం చెప్పగానే ఇక నుంచి మీరంతా అనుకుంటారు వచ్చే ఆదివారం నుంచి మేము మారిపోతామని, కానీ రేపు అనేది ఎప్పుడూ లేదు. జీవన్ ప్రకాష్ అయ్య గారు చెప్తూ ఉండేవారు, డాడీ గారు, బాబు రేపుని ఎవడు చూశాడయ్యా అనేవాడు ఆయన. రేపటిని ఎవడన్నా చూశాడా? మీరు రేపు అనుకున్నది మీరు రేపట్లోకి వెళ్ళగానే అది నేడైపోద్ది. కాబట్టి మనం గతాన్ని దాటి వచ్చాం, ప్రస్తుతంలో ఉంటున్నాం, కానీ రేపటి అనేది లేదు, అది ఊహ. అయితే మనం ఉన్న స్థితిలోనే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి దేవునికి ఇష్టలుగా? ఎలా బ్రతకాలంటే మరి యోహాను గారి గురించి చెప్పారు. సహజంగా ఆయన మరి ఎక్కువ కాలం సంఘాలకు వచ్చేవాడికే తెలుస్తాడు, కానీ అప్పుడప్పుడు వచ్చే పాస్టర్లకు ఎవరికి ఆయన తెలియడు. ఎందుకంటే ఆయన ఏం సింగర్ కాదు, లేకపోతే ఆయన ఏం పెద్ద పెద్ద పనులు చేసే వ్యక్తి కాదు. ఒకవేళ సింగరో, సాంగ్ లీడరో, లేకపోతే భోజనాలు వడ్డించేవాడో, లేకపోతే పాటలు పాడేవాడో, ఏదో ఒక అఫీషియల్, ఒకవేళ ఆయన ఏదన్నా మండల ప్రెసిడెంట్ గారు అయితే అప్పుడు ఆయన పరిచయం చేస్తారు. కానీ ఆయన ఒక సాధారణమైన వ్యక్తి. ఆమేన్. ఆయన అందరికీ తెలియడు. కానీ ఈరోజు మీరు సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఆయన యొక్క క్రియల గురించి, ఆయన విశ్వాసాన్ని గురించి తెలిసింది. ఆమేన్. అవునండి. అంటే ఆ స్థితిలోనే ఆయన దేవుని కొరకు జీవించాడు.
మోషేను చూసినప్పుడు మోషే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మరి దేవునితో ముఖాముఖిగా 40 రోజులు మాట్లాడాడు, మరొక 40 రోజులు మాట్లాడాడు. మరి ఆయన 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ మరి ఇశ్రాయేలీయుల యొక్క ఒక చిన్న పాప సిరియా సైన్యం చేత బందీగా కొనుపోబడి ఆ సైన్యాధ్యక్షుడైన నయమాను ఇంట ఒక పనిగత్తిగా పిల్లని పెట్టినప్పుడు ఆ పిల్ల ఏలియా మోషేలాగా గొప్ప కార్యాలు చేయగలదా? ఆమె 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండగలదా? లేకపోతే దేవునితో మాట్లాడగలదా? ఆమె ఏ కార్యాన్ని చేయగలదు? ఏమి చేయలేదు. కానీ ఆ మొన్న స్థితిలో ఒక పని చేయగలిగింది. అదేంటంటే, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడై ఉన్నాడు. అంతవరకు అని చేయగలదు. ఆ పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె కొరకు పరలోకంలో ఏమి ఇవ్వబడబోతుందో మనకు తెలియదు. అర్థమవుతుందండి మీకు? ఈ లోకములో మనం మనుషుల ద్వారా ఘనంగా ఎంచబడేవి కొన్ని ఉంటాయి. కానీ మనుషులు ఏది ఘనమని ఎంచుతున్నారో దేవుడు దాన్ని ఘనహీనంగా చేస్తున్నాడు. కానీ మనుషులు ఏది ఘనహీనమైనది అంటున్నారో దేవుడు దాన్ని ఘనంగా చేస్తున్నాడు. అనేక విషయాల్లో మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుని చేత వాడబడిన ప్రజలందరూ కూడా వారి లోపాలు ఉన్నాయి, వారి బలహీనతలు ఉన్నాయి, అలాగే వారి గొప్పతనాలు ఉన్నాయి. కానీ వారు స్పందించాల్సిన సమయంలో దేవుని కొరకు వారు స్పందించారు. అది దేవుడు లెక్కబెట్టలేడు, దానికి బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినప్పుడు, అంటే మనమే ఒక ఇంట్లో ఉన్నాం. ఒక సినిమా యాక్టరు ఆయన ఇంటి మీద రాశాడంట, ఆయన పెద్ద ఇల్లు కట్టుకుని ఆ ఇంటి మీద రాశాడు ఏంటంటే, అసలు ఇల్లు ఇంకొక చోట ఉంది అని రాశాడంట. అసలు ఇల్లు ఇంకో చోట ఉంది అని రాసుకున్నాడంట. ఒక్కొక్కసారి లోకస్తులకి కొన్నిసార్లు అర్థమవుద్దేమో క్రైస్తవుల కంటే. చాలామంది క్రైస్తవులు ఇల్లు కట్టుకుని వర్షం వచ్చేస్తే మొత్తం ఆ ఇంటి మీద పడుకుంటారు. అంటే వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచొద్దని నేను అనను, కానీ మరీ ఓవర్ అవ్వకూడదు. కొంతమంది విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు బైక్ వేసుకొస్తాడు, వర్షం వచ్చేస్తే తీసుకొచ్చి ఫుల్ ఫిట్ మీద ఎక్కిచ్చేస్తాడు. ఆడ ఏదన్నంటే ఆడు పోతాడు, ఆడితో పాటు 4 పోతారు. ఇప్పుడు అంత అవసరమా? ఇప్పుడు నువ్వు బైక్ కొన్నావు, దాన్ని ఎక్కడ పెట్టాలి? బయట పెట్టాలి. వర్షం వచ్చితే కవర్ అయ్యి, అంతేగాని తీసుకొచ్చి ఫుల్ ఫిట్ మీద పెడదామంటే పాస్టర్ గారే బండి అక్కడ పెడితే విశ్వాసులు తీసుకొచ్చి లోపల పెడుతున్నారు. ఏదన్నా అంటే మళ్ళీ కోపాలు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక వస్తువుని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి, చేసేది ఏం లేదు. నువ్వు 50 లక్షల కారు కొన్నావు అనుకో, అది మట్టిలోనే వెళ్ళాలి టైర్లు, అంతేగాని ఆ టైర్లు మట్టి దగ్గరికి రాగానే నువ్వు కారు దిగేసి నీ కోటు తీసి కిందేసి, అంటే ఒక వస్తువు విలువ నీకు తెలియదు, దాన్ని ఎలా వాడాలో నీకు తెలియట్లేదు. అలాగే అసలైన నివాసం ఇల్లు కాదు, మన శరీరమే మన నివాసం. ఈ శరీరం మనం కాదు. ఇక్కడ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరంలో మనం అనుభవించేవన్నీ ఇది శరీరం యొక్క లక్షణాలు కాదు, దాని లోపల ఉన్న ఆత్మ లక్షణం. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన వ్యక్తికి ఆ శరీరానికి ఏమి తెలియదు, తెలుస్తుందా? దానికి దప్పికేయదు, దానికి ఆకలి వేయదు. నువ్వు దాన్ని కాలుస్తుంటే దానికి నొప్పి తగలదు. ఒకవేళ పాతి పెడుతుంది, కుళ్ళిపోతే దాని సంగతి ఏమీ దానికి తెలీదు. అవన్నీ బ్రతుకున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే. అంటే ఆ నొప్పి అనుభవించేది నీ శరీరం కాదు, నువ్వు. ఈ శరీరం నిన్ను విడిచిపోయిన తర్వాత కూడా నువ్వు ఏ అనుభవాలు అయితే కలిగి ఉన్నావో అదే అనుభవాలు తర్వాత కూడా కలిగి ఉంటావు. మారేది నీ ఇల్లు మాత్రమే. చాలా జాగ్రత్తగా గమనించండి, మారేది మన ఇల్లు మాత్రమే. అంటే ఇప్పుడు ఆకలి, దప్పికి ఇవన్నీ కూడా అసలైన దప్పిక ఆకలి మరొకటి ఉన్నది. అంటే శరీరానికి అవసరమైంది ఉంది కాదనట్లేదు ఇక్కడ నేను, కానీ వీటన్నిటికంటే నిన్ను నడిపించేది ఏంటంటే నీ లోపల ఉన్న నిజమైన నువ్వు.
కాబట్టి మన ప్రయాణం మన కంటికి తెలిసింది ఎంతవరకే. మనిషి ప్రయాణం చీకట్లో ప్రారంభమవుతుంది, మనిషి ప్రయాణం చీకట్లో ముగుస్తుంది. చీకటి అంటే తల్లి గర్భం, అది చీకటి. అక్కడ మొదలైన రూపించబడిన నీ శరీరం నీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఈ లోకంలో దేవుడు నిర్ణయించిన సంవత్సరాలు నువ్వు జీవించి మరలా నువ్వు సమాధిలో పాతి పెట్టబడినప్పుడు, అది కప్పివేయబడినప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ అదే సమయంలో వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని గురించి తెలియశక్యమైనది ఏమై ఉన్నావో వాటిని ఆయన బయలుపరిచి ఉన్నాడు. దేవుని గురించి సంపూర్తిగా ఎవరికి తెలియదు, కానీ ఏది తెలియబడాలో దాన్ని తెలియపరిచాడు. హల్లెలూయా, అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవునిలో ఒక భాగమై ఉన్నాం. ఈ భూమి మీద మనం ఒక శరీరాన్ని కలిగి ఉన్నాం. ఈ శరీరం మన గుడారం మాత్రమే. అయితే ఈ గుడారం శాశ్వత కాలం ఉండేది కాదు. ఈ గుడారం నశించిపోయేది, ఈ గుడారం శిథిలమయ్యేది, ఈ గుడారం వయసుతో పాటు దాని యొక్క సామర్థ్యత కోల్పోతుంది. శాంతవర్ధన్ గారు ఒక మాట చెప్పారు, ఈ నందిగం సంఘస్థులు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఎంత దూరమైన నడుచుకుంటూ వచ్చేవాళ్ళని. సరే, వాళ్ళు కాళ్ళు నొప్పులు వచ్చి వాళ్ళు నడవలేకపోతున్నారు, కానీ పిల్లలకి బైకులు వచ్చినా నడవలేకపోతున్నారు. ఇప్పుడు బాధ అది. వాళ్ళేమో గొట్టికాళ్ళతో నడిచారు, తిండి ఉన్నా లేకపోయినా తాటేకిళ్లల్లో జీవిస్తా. ఆ రోజు మిక్సీలు లేకపోయినా, గ్యాస్ పొయ్యిలు లేకపోయినా, ఏమండి, అవునా, అవన్నీ చేసుకుని ఎక్కడ పాస్టర్ గారు మీటింగ్ అంటే అక్కడికి, ఎక్కడ సభలు అంటే అక్కడికి వాళ్ళు తిరిగారు. కానీ తాటేకిళ్ళు ఏమైనాయి? పెంకుటిళ్ళు అయినాయి, పెంకుటిళ్ళు డాబాలు అయినాయి, పుల్లల పొయ్యిలు ఏమైనాయి? గ్యాస్ పొయ్యిలు అయినాయి, నడకల్లా ఏమైంది? బైకులు వచ్చేసినాయి. ఇప్పుడు ఎక్కడికి రావడానికి ఖాళీ లేదంటే ప్రార్థనకు రావడానికి ఖాళీ లేదు. యోహాన్ గారి గురించి ఇన్ని చెప్పారు, కానీ నాకైతే ఒక బాధ ఉంది. ఏంటో చెప్పనా? ఆయన మీటింగ్లో ఇదే నా జనాభా రావాల్సింది ఇక్కడికి, చెప్పండి. ఇంక ఏదో కొంచెం పెరిగారు, కానీ స్టార్టింగ్ చూస్తే మరీ నాకు అన్యాయం అనిపించింది. నేను అడిగాను చాలాసేపు తర్వాత, పాస్టర్ గారిని అడిగా, ఏడా ఆమోస్ కూడా రాలేదంటే ఇప్పుడే వచ్చాడని చూపించాడు ఆయన. అసలు ఏరి జనాభా ఏరి? వీళ్ళేనా అన్ని ఊర్లు తిరిగి వచ్చిన వాళ్ళు? అంటే సీనియర్లు అయిపోయారు. ఏమైపోయారండి? సీనియర్ అయిపోయారు. సంఘ పెద్ద గారు అనేవాడు ఆయన, ఒక్క డెక్క కూడా వదిలిపెట్టకుండా వచ్చావు. శామ్యుల్ గారు శామని అడిగినప్పుడు, ఏమండి చిన్నందుకు వాళ్ళు అందరూ వచ్చారంటే ఆయన అనేవాడు, ఒక్క డెక్క కూడా వదిలిపెట్టకుండా వచ్చేసేవాడిని అనేవాడు. ముసలోళ్ళు, పిల్లలు, పెద్దలు మొత్తం వచ్చేవాళ్ళు. ఇప్పుడు భారత చెప్తున్నాడు, నేను ఒక్కడనే కనపడి వస్తాలే, నువ్వు ఇంట్లో రెడీగా పెట్టుంచు, చికెన్ 65 చేయి, తిని ఊరు వెళ్ళొద్దామని. లేకపోతే ఆమె చెప్పుద్ది, నేను వెళ్ళొస్తాను కానీ నువ్వు వేరే పనిలో నువ్వు ఉండు. ఏమయ్యారు జనాభా? భక్తి ఏమైంది? తగ్గిపోతుంది. భక్తి ఏమైపోతుందండి? తగ్గిపోతుంది. సౌకర్యాలు లేనప్పుడే దేవుని కొరకు త్యాగం చేసి నడిచారు, కానీ సమృద్ధికి వచ్చిన తర్వాత, సౌకర్యాలు వచ్చిన తర్వాత దేవునితో నడవటం తగ్గిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన ఊహలు కాదు మనకు పరలోక రాజ్యంలో చోటిచ్చేది, నీ మాటలు కాదు పరలోక రాజ్యంలో నీకు చోటిచ్చేది. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడైతే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించి దాన్ని నెరవేర్చకుండా ఉంటాడో వాడు పరలోకంలో అందరికంటే తక్కువ వాడిగా ఉంటాడు అన్నాడు. పరలోకంలో ఉన్నతమైన స్థానం ఎవడిదంటే, క్రియలు చేసిన వాడిదే, వాక్యానుసారంగా నడిచిన వాడిదే, వాక్యాన్ని నెరవేర్చిన వాడిదే. ఎందుకంటే నీ క్రియలను బట్టి నీకు జీతం ఇవ్వబడబోతుంది. అక్కడ దేన్ని బట్టి ఇవ్వబోతుందండి? నీ క్రియలను బట్టి ఇవ్వబోతుంది. ఈరోజు మన క్రియలు ఎలా ఉన్నాయి? పరలోకం గురించి మీరు దెబ్బలాడుకోవటం కాదు. ఇక్కడ ఈరోజు ఆ బోధలు ఎక్కువైపోయి అక్కడ కొట్టుకు సత్తున్నారు. ఇంకో పరలోకం సింహాసనం ఎట్టుంటుంది అని ఒకడు అంటాడు, ఇంకోటి కాదంటాడు, ఇంకొకడు నది ఎలా పారద్దు అంటాడు, జీవనది, ఇంకొకటి ఇట్ట కాదంటాడు. దీనికాడ తన్నుకుంటున్నాడు. అరే బాబు, నువ్వు దాని గురించి ఆలోచించి తన్నుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళవు. ఇక్కడ నజరేయుడైన యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన రక్షకుడు అని నువ్వు అంగీకరించి
నీ పాపాన్ని నువ్వు విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసాన్ని పొంది ఆయన ఆత్మచేత నింపబడి అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు సహవాసమందు ఎడతెగక నడిచినప్పుడు, జీవించినప్పుడు నీ క్రియలను బట్టి ఆ రాబోయే గుడారం యొక్క క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. మనందుకే మనవాళ్ళందరూ కూడా, ఎవరైనా మీరే కాదు, ఇల్లు కట్టడం అనేది పేదవాడికైనా ధనవంతుడికైనా రెండూ ఒకటే. తెలుసా మీకు? పేదవాడైనా ఆడి స్తోమతను మించే కడతాడు, ఎందుకంటే 10 కాలాల పాటు ఉండాలండి ఆడిని. ఎవడు కూడా రాజీ పడతాడా? పడడు. ఒకడు వాడి సామర్థ్యతను బట్టి 1000 రూపాయలు తలుపు వేయించగలిగినోడు ఒక 200-300 ఎగస్ట్రానైనా వేయించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ స్తోమత 1000 రూపాయల కిటికీ కూడా వేయించే దమ్ము లేదు, నీకెందుకే 1500దే 500దే వేయించంటే లేదండి, ఏమన్నా అవనివ్వండి, రేపు పిల్లలు చక్కగా ఉండాలి అంటే ఖరీదైందే వేయించాలంటారు. ఓకే, మరి ఈ గుడారం యొక్క విలువ మనకు తెలిసినప్పుడు నిజమైన గుడారం ఒకటి రాబోతుంది మనకి. ఆ గుడారమే పరలోకపు శరీరమై ఉన్నది. పరలోకంలో దేవుడు నీకు ఒక హోదా ఇవ్వబోతున్నాడు. పరలోకంలో ఒక గొప్ప పరలోకం అంటే అక్కడికి వెళ్ళి మరి ఏదో ఆ మేఘాల మీద తేలిపోతా సితార వాయించుకుంటా పాటలు పాడటం కాదు. దేవుని ప్రవక్త ప్రకారం అక్కడ ఒక సివిలైజేషన్ ఉండబోతుంది, అక్కడ ఒక నాగరికత ఉండబోతుంది, అక్కడ కొన్ని జీవితాలు ఉండబోతున్నాయి. అక్కడ నీ స్థాయి, నీ హోదా అన్ని దేని మీద ఆధారపడిందంటే ఇక్కడ నువ్వు చేసే పనులను బట్టి ఆధారపడింది, నీ క్రియలను బట్టి ఆధారపడింది. అందునిమిత్తమే పౌలు గారు అంటాడు, మనం శరీరములో ఉన్నను శరీరమును విడిచినను మనము ప్రభువుకి ఇష్టలంగా ఉండాలి. ఎప్పుడు ప్రభువుకి ఇష్టలుగా ఉంటాడంటే ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు. ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు. చనిపోయిన తర్వాత మీరు ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం అవ్వదు. ఆయన శాంతిలో చనిపోతే శాంతి కలిగి ఉంటాడు అంతే. యేసుక్రీస్తుని కలిగి చనిపోతే ఒకడు దేవుని సన్నిధిలో ఆ సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఒకడు యేసుక్రీస్తుని కలిగి లేడనుకోండి, వాడు మరణించిన తర్వాత మీరు అందరూ ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ఎంతమంది ప్రార్థనలు చేసినా వాడి ఆత్మకు శాంతి దొరకదు. కాబట్టి ఇక్కడ నీ జీవితం ఎలా ఉంది? ధనవంతుడు లాజరు, ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడిని ఎక్కడ పాతి పెట్టారంటే పరదేశంలో పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టారండి? పరదేశంలో పాతి పెట్టారు. మరి లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు? బహుశా ఆయన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆయన్ని ఆ చెత్తలో కాల్చేశారు, అంటే నరకంలో కాలిపోయాడు. ఎక్కడ కాలిపోయాడు చెప్పాలండి? లాజర్ ఎక్కడ కాలిపోయాడు? నరకంలో కాలిపోయాడు. మరి ధనవంతుడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? పరదేశంలో పాతి పెట్టబడ్డాడు. బహుశా పరదేశాన్ని నేనంటున్నాను, ఆయన సమాధి తోటకు అసలు ఆయన అబ్రహాము రొమ్మని పెట్టుకుని ఉండొచ్చు. ఒకసారి ఒక పాస్టర్ గారు మీటింగ్కి పిలిచారు నన్ను. అంటే యాక్చువల్గా వేరే పాస్టర్ గారు వెళ్ళాలి, ఆయనకు అర్జెంటుగా ఏదో పనిపడి నన్ను ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఒక మీటింగ్ టైం ఇచ్చాను, కానీ నాకు ఇంట్లో కొన్ని అత్యవసరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో నేను వెళ్ళలేకపోతున్నాను, మీరు వెళతారంటే వెళ్తానన్నాను. సరే సడన్గా వెళ్ళాను. అయితే పాస్టర్ గారి ఇంటికిను మీటింగ్ ప్లేస్కి చాలా దూరం ఉందన్నమాట. ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. సరే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, అన్నీ మాట్లాడుకునేసే పైన తర్వాత ఆయన కారు మీద తీసుకెళ్తున్నాడు ఎక్కడికి? మీటింగు ప్లేస్కి. సరే నేను అలసిపోయినా, కొంచెం నిద్ర మాగన్నుగా ఉన్నాను, ఆలోచిస్తా నిద్రలో ఉన్నాను. అక్కడ దాకా వెళ్ళేసరికి ఇంకా కొంచెం అంటే ఆ మీటింగ్ గ్రౌండ్లోకి దిగే టైంలో వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, పాస్టర్ గారి అమ్మాయి. ఆ పాస్టర్ గారికి ఆయన అంటున్నాడు, అమ్మా వచ్చేసాము, వి ఆల్రెడీ రీచ్ జెరూసలేం అన్నాడు. నేను అనుకున్నా ఏంటి నిద్రలోనే యెరూషలేం తీసుకొచ్చి పడేసాడా ఈ పాస్టర్? అసలు నేను వచ్చింది మనం ఉన్నదేమో ఈ జిల్లాలో ఏదో మీటింగ్కి తీసుకెళ్ళడం అంటే 5 నిమిషాల్లోనే అయ్యగారు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? యెరూషలేం. అంతకీ యెరూషలేం అంటే ఏమి లేదు, ఆయన గ్రౌండ్కి యెరూషలేం అని పేరు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడండి? యెరూషలేం అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? ఇప్పుడు పరదేశంలో పాతి పెట్టబడ్డాడు. ఆయనకు డబ్బు కొదువా? అవసరమైతే 100 ఎకరాల బిట్టు ఆయన కొనేసి దాని చుట్టూతా మంచి ప్రహరీ గోడలు కట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరికీ దేవదూతల వేషాలు వేసి ఆయన సమాధిని తొడవటానికి రోజు అబ్రహాముని పెట్టేవాడు.
ఆయనకి ఏం తక్కువ? లోకస్తులందరూ అనుకుంటున్నారు, జనాలందరూ, అరే చస్తే ఎట్టండి సాగు చావాలరా. ధనవంతుడు చూడు పరదేశంలో పాతి పెట్టబడ్డాడు. ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చేసారు. అదే 100 మంది పాస్టర్లు వచ్చారంటే ఆడు బాగా ధనవంతుడు అని అర్థం. అదే ఆడు పేదోడు అనుకో, ఆ పాస్టర్ గారు కూడా నాకు వేరే పని ఉంది, ఈరోజు ధనవంతుడు సావుందంట, మీరు చూసుకోండి రా అబ్బాయిని వెళ్ళిపోతాడు ఈయన. ప్రజలు ఏమనుకున్నారు? బ్రతుకంటే ధనవంతుడు అనుకున్నారు. ఇది బయటికి కనపడేది, కానీ రియాలిటీ ఏంటంటే ధనవంతుడు అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. నిజానికి అగ్నిగుండంలో కాలింది లాజరు శరీరం, కానీ నిజమైన లాజరు యొక్క ఆ లాజరు ఆయన మరొక గుడారాన్ని ఆయన ఎక్కడ కలిగి ఉన్నాడంటే అబ్రహాము రొమ్మును కలిగి ఉన్నాడు. అబ్రహాము రొమ్ము అంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని అంటే ఆ మనవాడిని మనవరాలు కానీ తీసుకెళ్ళి కుర్చీలో కూర్చున్న తాతగారి ఒళ్ళో పెడతారు కదా, అట్లాగే లాజర్ని తీసుకెళ్ళి అబ్రహాం గారి రొమ్మున అనిచ్చేవాళ్ళు. రొమ్ము అబ్రహాం రొమ్ము అంటే ఇశ్రాయేలీలు పరదైసుని అబ్రహాము రొమ్మని పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? అబ్రహాము రొమ్ము. అంటే లోకానికి కనబడేది వేరు, రియాలిటీ వేరు. నిజానికి ధనవంతుడు భూమి మీద అబ్రహాము రొమ్మును పాతి పెట్టబడ్డాడు, కానీ నిజానికి అతడు అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. లాజర్ శరీరం మున్సిపాలిటీ వారి చేత ఆ చెత్త డంపింగ్ యార్డ్లో కాల్చబడి ఉండొచ్చు. ప్రజలందరూ కూడా అనుకోవచ్చు, ఏం బతుకురా అండి, ఆయన పాతి పెడతానికి కూడా ఎవడో లేరు, చస్తే మోయటానికి నలుగురు లేరు. మనకు పుట్టినప్పటి నుంచి ఇదే భయం, మనం చస్తే ఎవడ మోస్తాడు అనేది. పిల్లలు అర్ర రే నువ్వు ఇట్టగా అందరితో గొడవ పెడితే నువ్వు సత్తే నిన్ను మోసేవాళ్ళు కూడా ఉండరురా. మన బ్రతుకంతా సాగు కోసమే, కానీ మనం బ్రతుకంతా తిరగాల్సింది ఎత్తబొడుట కోసం, పునరుద్ధానం కోసం. లాజరుకి నలుగురు అనేవాడు ఎవడు లేడు. బహుశా ప్రార్థన చేయడానికి కూడా ఏ సేవకుడు వచ్చి ఉండరు. ఆ రోజు ఎక్కడ కుదురుద్ది? మిగతా రోజులంటే ఎవరన్నా ఒక ఇద్దరు పాస్టర్లు వచ్చేవాళ్ళు, కానీ ఒక పక్క ధనవంతుడు వచ్చిన తర్వాత ఇంకెవడు దొరుకుతాడు? అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ రియాలిటీ వేరు, నిజత్వం వేరు. ఆ నిజత్వంలో లాజరు పరదేశుని అనుభవిస్తున్నాడు, ధనవంతుడు అగ్నిగుండంలో గాలిపోతున్నాడు. కారణం ఏంటి? డబ్బును బట్టి కాదు. చాలామందికి అర్థం కాలేదు, కానీ ఈ వర్తమానం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ధనవంతుడు ఎందుకు అగ్నిగుండంలో పడిపోయాడంటే దేవుణ్ణి ఒక రోజు ఆయన కలుసుకున్నాడు. ఆయన అడిగాడు, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలని ఆయన అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, నీ ఆస్తిని నన్ను వెంబడించమన్నాడు. కానీ వాడి ఆస్తి ఎక్కువగా ఉన్నది కాబట్టి మిగులు వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. ఆయనకి తెలుసు, ధనవంతుడికి తెలుసు చచ్చిన తర్వాత అగ్నిగుండంలో పడతానని. తెలుసా మీకు? వ్యసన పడ్డాడింది. అందుకే మనకు తెలుసు, డాక్టర్ గారు చెప్తారు, షుగర్ వేసుకుంటే టీలో పంచదార వేసుకోమాకమ్మా, వేసుకుంటే ఇంకా పెరిగిపోద్ది, రోగాలు వస్తాయి అంటారు. కానీ అది లేకపోతే మనం తినలేము, తాగలేము. ఈ షుగర్ కాకపోతే ఇంకో షుగర్. అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు, తింటే తినకపోతేనేమో, వేసుకోపోతేనేమో తాగలేము, తాగితేనేమో జబ్బు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదే వ్యసనం. అంటే వాక్యం అని తెలుసు అందరికీ, సమయానికి రావాలని అందరికీ తెలుసు, కానీ వ్యసనం, బాధ. అరే ఇక్కడ ఈ పని ఉంది కదా, దీన్ని వదిలేసి ఎట్ట వెళ్తాం? పరలోకమా? కరెక్టే, పరలోకం ఉంది, కానీ మరి ఈ డబ్బు ఎట్లా వదిలేయమంటావు నన్ను? కానీ నిజంగా పరలోకం గురించి పరిపూర్ణమైన అవగాహన ధనవంతుడికి ఉండుంటే అసలు అందరికంటే ముందు ధనాన్ని వదిలిపెట్టాల్సినోడు ఆయనే. ఎందుకంటే డబ్బు గురించి ధనవంతుడికే తెలుసు, పేదోడు దాన్ని లెక్క చేయడు, ఎందుకంటే వాడి దగ్గర ఉండదు కాబట్టి. కానీ ధనవంతుడి దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాడు జాగ్రత్తగా చేసుకుంటాడు. కానీ పరలోకపు నిజమైన విలువ, దాని వేళ ఆయనకి తెలుసుంటే లోకం మీద ఆయన దృష్టి పెట్టేవాడే కాదు. క్రియ, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, అదే ప్రాముఖ్యమైంది. ఈ కాలం యొక్క వర్తమానం ప్రకారంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో. యేసుప్రభు అన్నారు, గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడింది నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తం ఏంటో నువ్వే తెలుసుకోవాలి.
ఆ చిత్తాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలవంటే దేవునితో సన్నిహితంగా నడుచుట ద్వారా మాత్రమే ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు ఎరగగలవు. ఒక వ్యక్తి తన హృదయాన్ని నీతో పంచుకోవాలంటే ఆ వ్యక్తికి నువ్వు నమ్మకస్తుడు అయి ఉండాలి, ఆ వ్యక్తికి నువ్వు స్నేహితుడు అయి ఉండాలి, ఆ వ్యక్తితో అనేక సంవత్సరాలు అనేక కాలాలు నువ్వు నడిచిన వాడు అయి ఉండాలి. అలా కాకుండా వెళ్ళిపోయింది మీ చిత్తం ఏంటో చెప్పండి అంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఆ హనోకు దేవునితో నడిచాడు. ఈరోజు నువ్వు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉంటే దేవుని చిత్తమేదో నీకు తెలుస్తుంది. ఆ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడే రేపు రాబోయే ఆ గుడారాన్ని మనం ధరించుకున్నప్పుడు, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ క్రియలను బట్టే ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది తీర్పు అనేది, న్యాయపు తీర్పు అనేది ఇది నరకానికి పరలోకానికి పంపించేది కాదు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళే ప్రతి వ్యక్తి యొక్క స్థానం ఎక్కడ ఉండబోతుంది, అతడు ఎలా ఉండబోతున్నాడు, అతడు రాబోయే లోకంలో అతని స్థానం ఏంటి అనేది నిర్ణయించేది ఏంటంటే ఇప్పుడు నీ యొక్క జీవితం మాత్రమే. అందుకే ఈ జీవితాన్ని మనం జాగ్రత్తగా జీవించాలి. అందునిమిత్తమే దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువుని నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనంలో ఆయన అంటాడు, ఎల్లప్పుడూ యెహోవాను నా గురిగా కలిగి ఉన్నాను. ఆయన గురి ఏంటంటే దేవుడు. ఎందుకు దేవుణ్ణి కలిగి ఉన్నాడు? దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ మాటకు ఆయన ఏం అర్థం ఇచ్చారంటే, ఎల్లప్పుడూ దేవుడు నీ ఎదుట ఉండటం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని నువ్వు గుర్తించుటై ఉన్నది. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళగానే మారిపోతారు. కారణం ఏంటంటే అక్కడ ఇంటి దగ్గర దేవుడు లేడని మీరు అనుకుంటున్నారు. కానీ నువ్వు ఉన్న స్థలంలో కూడా ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు నీకు రాగానే వెంటనే నీ క్రియలు మారిపోతాయి, నీ పద్ధతులు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి. ఎందుకంటే నువ్వు చేసే ప్రతిదీ లెక్కించబడుతుంది. దానిని బట్టే రాబోయే కాలం యొక్క బహుమానం అనేది ఆధారపడి ఉన్నది. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు ఆయన గురించి. మరి ఆయన జీవనోపాధి కలిగించి ఆ వలన అమ్మి దేవుని పనికి ఇచ్చాడు. మనుషులకి అది 3,000. అది ఎలా ఇచ్చినా 3,000 కంటే ఖరీదైన వస్తువునేం కొనలేము దాంతో లోకంలో. అవునండి. ఒక వ్యక్తి ధనవంతుడు 10,000 ఇచ్చాడు సరదాగా, ఒక పేదవాడు 3,000 ఇచ్చాడు. వాటి యొక్క విలువ లోకంలో ఏం మారదు, కానీ త్యాగం విలువ పరలోకంలో మారిపోద్ది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, దేవుణ్ణి ఆరాధించటం అంటే నువ్వు త్యాగం చేయటమే ఆరాధన. బలి అంటే ఏంటి? త్యాగం, సాక్రిఫైస్ అంటే త్యాగం చేయటం. నీ సమయాన్ని త్యాగం చేసి దేవుని సన్నిధికి వచ్చావు, నీ హోదాను త్యాగం చేసి దేవునితో నడుస్తున్నావు. లోకం యొక్క స్నేహాన్ని పక్కన పెట్టి దేవునితో నడవటమే నువ్వు చేసే నిజమైన త్యాగమై ఉన్నది. అనుకూలతలను బట్టి చేసేది భక్తి కాదు. ఈరోజు అనుకూలతలున్నా చేయలేకపోతున్నారు. ఎందుకంటే భక్తి అనేది త్యాగంతో చేసినప్పుడు అది దేవుని చేత అంగీకరించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో మనం జీవించే జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది. నువ్వు చేసే ప్రతి పని ప్రాముఖ్యమైందే. అది లోకానికి చిన్నగా కనపడవచ్చు, పెద్దగా కనపడవచ్చు, కానీ నువ్వు ఆ పని చెయ్యి, రేపు పరలోకంలో దాని విలువ నువ్వు చూస్తావు. యేసుప్రభు వారు సిలువను ఎత్తుకుని వెళుతున్నారు. యేసుప్రభు వారు సిలువ ఎత్తుకుని వెళుతూ ఉంటే ఆయన కొన్నిసార్లు పడిపోతున్నాడు ఆ భారాన్ని మోయలేక. ఎందుకంటే అర్ధరాత్రి ఆయన్ని పట్టుకున్నారు, తెల్లవారే లోపు 6 కోర్టులకి తిప్పారు ఆయన్ని. ఎన్ని తిప్పారండి? 6 కోర్టులకి ఆయన్ని తిప్పారు. ఎక్కడ కూడా ఆయనలో నేరం కనబడలేదు. ప్రజలందరూ కూడా సిలువేయమంటున్నారని పిలాతు ఆయన ఏం చేశాడంటే కొరడాలతో కొట్టించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దెబ్బలను తగిలిన తర్వాత అయినా వాళ్ళ మనసు మారద్దని. అవునండి. ఇప్పుడు మీరు ఐప్యాడ్ కొన్నారండి 60,000 లక్ష పెట్టి, మీ పిల్లలు టప్పుకని పడేశారు. ఏం చేస్తారు మీరు? వెంటనే కోపంతో ఒక దెబ్బ వేస్తారు. కొట్టగానే క్యార్మని అరిసాడు అనుకోండి, ఆడు ఏడుపు చూసి పోతే పోయిందిలే అని వదిలేస్తారు. పిలాతు ఏంటంటే ఈయన్ని దెబ్బలన్నా కొట్టిస్తే వీళ్ళ మనసు మారద్దని ఈయన కొరడాలతో కొట్టమంటే ఆ సైనికులు ఏం చేశారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం కూడా పెట్టి ఆయన దారుణంగా హింసించారు. ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన గడ్డపు వెంట్రుకలు
పీకేశారు. ఆయన ఎంతో బలహీనుడైపోయాడు. అయినా ప్రజలు అంటున్నారు ఆయన ఇంకా సిలువ వేయమనే కేకలు వేస్తున్నారు. సరే, ఏదేమైనా చివరికి యేసు ప్రభువుకు సిలువ శిక్ష వేయబడింది. ఆ సిలువ వేయబడినప్పుడు ఆ సిలువని సిలువ ఆడే మోసుకుంటే వెళ్ళాలి. ఆ రోజుల్లో సిలువని ఎవడదాడే మోయాలి. ఎవడన్నా మోయటాన్ని దాన్ని అవమానంగా భావించేవాళ్ళు. అవును కదా, మన దేశంలో కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ చనిపోయిన సంబంధం వస్తువులు ఏవి కూడా పట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అవునా? కొన్ని పనులు వాళ్లే చేయాలి. ఇప్పుడు ఆ కొబ్బరికాయలు వాళ్లే కొట్టాలి, కుంకుడికాయలు వాళ్లే కొట్టాలి, పలానోళ్లే కొట్టాలి, పలానోళ్లే మొయ్యాలి. ఇవన్నీ ఉన్నాయి మనకనమాట. వీటి కోసం అందుకే క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక సంఘం, ఒక కుటుంబంగా నడవటం నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే మీరు శరీర సంబంధమైన పనులు లోకస్తులకు మీరు అప్పచెప్తే వాళ్ళ పద్ధతుల ప్రకారమే చేస్తారు వాళ్ళు. లేదు, ఆయన వాక్య ప్రకారంగా జీవించిన వ్యక్తి యొక్క క్రియలు కూడా వాక్యానుసారంగానే జరగాలంటే సంఘం అనే కుటుంబం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కొన్ని క్రియలకు వచ్చేసరికి ఆచారాలు అలాగే సాగుతున్నాయి. అది సరైన సాక్ష్యాన్ని దేవునికి ఇవ్వదు. ఎస్, యోహాను గారు వర్తమానం ప్రకారం జీవించాడు, కానీ ఆయన క్రియలు అన్నీ అలాగే చేస్తున్నారంటే కొన్ని విషయాల్లో సరిగా లేవు. నేను ఎత్తి చూపటం నా ఉద్దేశం కాదు, కానీ మీ జీవితంలో మీరు చేసే ప్రతి పని ఒకరోజు లెక్కించబడుతుంది. మీరు స్థిరంగా నిలబడాలి కుటుంబం అన్ని విషయాల్లో. మీరు వాక్యం కొరకు నిలబడినప్పుడు, వాక్యం కొరకు జీవించినప్పుడు ప్రతి విషయంలోనూ వాక్యానికే చోటు ఇవ్వాలి. అప్పుడే మనము లోకం మీద ప్రభావాన్ని చూపగలం. లోకం మీద మనం ప్రభావాన్ని చూపాలి. మనం చేసే పనులను వాళ్ళు కాపీ కొట్టాలి, కానీ లోకం చేసే పనులను మనం కాపీ కొట్టకూడదు. మనం లోకాన్ని కాపీ కొడుతున్నాం కాబట్టి లోకం మీద ప్రభావాన్ని చూపలేకపోతున్నాం. కానీ ఈరోజు నిజమైన క్రైస్తవుడు తన జీవితం ద్వారా, తన మరణం ద్వారా, ప్రతి విషయం ద్వారా అతడు లోకంలో ఒక సాక్షిగా జీవించాలి. అందుకే హేబేలు గురించి బైబిల్ చెప్తుంది, హేబేలు విశ్వాసమును బట్టి మృతి పొందియు మాట్లాడుచున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడగలుగుతున్నాడు. దేన్ని బట్టి అంటే ఆయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? యోహాను గారి జీవితాన్ని మనం ఏం మార్చలేం. ఆయన తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రశ్న, మనం కూడా ఒకరోజు ఆయన ముగించినట్టు ముగించబోతున్నాము. ఈ లోకంలో ఎవడు శాశ్వతంగా ఉండడు. వాడు చక్రవర్తి అయినా, భేదవాడైనా, వాడు ఆరోగ్యవంతుడైనా, రోగిష్ఠైనా, వాడు పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, వాడు ఈ లోకాన్ని విడవలసిందే. కానీ విడిచిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనేది ఇక్కడ వాడు జీవించిన జీవితం మీదే ఆధారపడి ఉంది. ఇక్కడ నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించిన తర్వాత చూడండి, ఇక్కడ నేను క్రియలు అంటే చాలామంది మిస్ అవుతున్నారు నా మాటలు. క్రియలు అంటే రక్షణ కొరకు క్రియలు కాదు నేను మాట్లాడేది. ఎందుకంటే నీ క్రియల ద్వారా నువ్వు రక్షణ పొందలేవు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన రక్షించాడు కాబట్టి ఆ రక్షణకు అనుకూలమైన క్రియలు ఇక్కడ మనం చేస్తేనే పరలోక రాజ్యంలో మనం బహుమానాన్ని పొందుకోగలుగుతాం. బ్రహ్మాం గారి గురించి దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. ఆయన ఒకసారి ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు నాకు గుర్తులేదు, కానీ ఒక ఆమె ఫ్రెంచ్లో మాట్లాడుతుంది ప్రవచనం. అప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు, ఒక ఆయన ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచ్ ట్రాన్స్లేటరు, ఇంకొక ఇద్దరు అసలు ఫ్రెంచ్ తెలియని వాళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క ప్రవచనం యొక్క అర్థాన్ని రాశారు. ఆ మూడు తీసుకొచ్చినప్పుడు వేడివేడిగా కూర్చొని రాసిన తీస్తే మూడు ఒకే రకంగా ఉన్నాయి. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? దేవుడు బ్రహ్మాం గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం కఠినమైన మార్గం. నువ్వు ఎన్నుకున్న మార్గం కఠినమైన మార్గం. మరి మీరు ఎన్నుకునే మార్గాలు ఎలాంటివి అంటాడు దేవుడు మిమ్మల్ని చూసి? అది ఏమో, అది మీకే తెలుసు, అది మీకే ప్రభువుకే తెలుసు. నువ్వెన్నుకున్న మార్గం కఠినమైన మార్గం, కానీ అది నా మార్గం. హల్లెలూయా. అంటే దేవుడు ఎన్నుకోమనలా ఆయన్ని. దేవుడు మార్గాన్ని అక్కడ పెట్టాడు. ఆ సహోదరుడు బ్రహ్మాం గారు ఆ కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు కాబట్టి పరలోకంలో ఎక్కువ భాగము నీ కొరకు కనిపెడుతున్నది. ఆయన ఎక్కువ, మనందరికంటే ఎక్కువ స్థానంలో ఉండబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనందరికంటే కఠినమైన మార్గంలో నడిచాడు.
దేవుని మార్గంలో ఆయన నడిచాడు. ఈరోజు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చేసే మంచి పనే కాదు, చెడ్డ పని కూడా లెక్కలోకి వస్తుంది. నువ్వు ఒక సహోదరుణ్ణి నీ వలన అతడు విశ్వాసంలో పెరిగితే ఒక ఫలితం వస్తుంది. నీ మాట వలన ఒకటి వెనకడుగేస్తే ఆ ఫలితం కూడా నీ మీదకే వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఆ సిలువను ఆయనే మోస్తున్నాడు, ఎవరు మోయటానికి వీలు లేదు. అయితే ఆయన సిలువను మోస్తా ఆయన పడిపోతున్నాడు. మీరు కానీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూస్తే అక్కడ చూస్తారా ఆయన ఎలా ఆ 39 కొరడా దెబ్బలు తిని తలకి ముళ్ళ కిరీటం పెట్టుకుని ఆయన ముఖమంతా ఉమ్మి వేసి ఆయన గడ్డపు వెంట్రుకలు పీకేసి రోజు ఒక హాఫ్ డే పైనుంచి ఆయనకి ఆహారం లేదు, నీళ్లు లేవు, ఆ కఠినమైన ఆ భారాన్ని మోస్తూ వెళతా ఉన్నాడు. కానీ మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ యోమ్ కిప్పుర అంటారు, అదేంటంటే ప్రాయశ్చిత్తపు దినం. ఆ ప్రాయశ్చిత్తపు దినంలో ఆ బలిపశువును వధించి ఆ రక్తాన్ని తీసుకుని ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్షపు గుడారం లోపలికి ప్రవేశించి ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కానీ అక్కడ యాజకుడు ఒక్కడే చేయాలి, ప్రధాన యాజకుడు. కానీ అక్కడ ఆ బలి పశువుని ఖండించి ఆ రక్తాన్ని సేకరించడం అనేది రెండు ఒకేసారి జరగాలి. మరి రెండు ఒకేసారి ఎలా చేస్తాం? రెండు ఒకేసారి చేయలేరు. కాబట్టి ప్రధాన యాజకుడికి పక్కన ఇంకొక యాజకుడు సహాయంగా ఉంటాడు. లెక్క అయితే ఒక్కడే చేయాలి, చేసేది అది. కానీ ఒక్కడు చేయలేడు కాబట్టి పక్కన ఇంకో యాజకుడు ఉంటాడు. అది చాలా ఫాస్ట్గా జరుగుద్ది అంటాం. ఆయన ఆ ఖడ్గాన్ని తీసుకుని దాన్ని ఖండించిన క్షణంలోనే వెంటనే అవతల వ్యక్తి చేతిలో ఉన్న పాత్రను తీసుకుని ఆ రక్తాన్ని ఆయన పట్టుకోవాలి. అది లిప్తపాటులో జరిగే పని, అది కనురెప్పపాటులో అది జరిగిపోద్ది. కానీ అలా జరగాలంటే పక్కన ఇంకో మనిషి సహాయం కావాలి, ఇంకొక యాజకుడు సహాయం కావాలి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ఆ నిజమైన ప్రాయశ్చిత్తపు బలిని అర్పించబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఎవడైనా సరే ఆ సిలువను మోసాడా? మొయ్యాలని ఆలోచన ఎవడికి రాలా. కానీ ఆ రోమీ సైనికుల్లో ఎవడికో పాపం యేసు ప్రభుని చూసి జాలి కలిగింది. ఎందుకంటే సమయం అయిపోతుంది, మరుసటి రోజు పండగ దినం రాబోతుంది. వీళ్ళు త్వరగా పని ముగించుకుంటే వీళ్ళు డ్యూటీ ఆపేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకని అక్కడ ఒకడు కురేనీయుడైన సీమోన్ వచ్చాడు అక్కడికి. అతను ఒక నిగ్రోవాడు. ఆయన ఏదో పని మీద యెరూషలేము వస్తే ఈ కార్యం జరుగుతూ ఉంటే రోమా సైనికుడు ఆ కురేనీయుడైన సీమోన్ని బయటికి లాగి వాడిని బలవంతం చేశాడంట. నువ్వు మొయ్యి అన్నాడు. అమ్మో, నేనెట్ట మోస్తా? సిలువను ఎవరో మొయ్యకూడదు, సమాధి పెట్టిన ఎవడో మొయ్యకూడదు. కాబట్టి వాడు ఒప్పుకోలేదు. కానీ సైనికుడు ఏం చేశాడు? ఆయన్ని బలవంతం చేశాడు. ఇక బలవంతం చేసినప్పుడు ఏం జరిగిందంటే అతడు కొంత దూరం ఆ సిలువను మోసుకుంటా వెళ్ళాడు. అది మనకు అలా కనపడుతుంది. కానీ ఇన్ రియాలిటీ పాత నిబంధన ప్రకారంగా ఆ ప్రధాన యాజకుడు ఆ ప్రాయశ్చిత్త బలి చేసేటప్పుడు ఆయనకు సహకారంగా ఉన్న యాజకుడు ఇప్పుడు ఎవరంటే ఆ కురేనీయుడైన సీమోను. ఆ పాత్ర ఆయన కొట్టేశాడు. ఆ పని మీలో ఎవడ చేయలేడు, అయిపోయింది ఆ స్టోరీ, పక్కకు రండి. ఇంకా కానీ ఇప్పుడు మీ ఎదుట మీకు అప్పచెప్పిన పనులు చేయండి. కొన్ని పనులు చాలా సింపుల్గా కనపడతాయి. కురేనీయుడు సీమోనేమో ధర్మశాస్త్రం చదివి ఓకే, ఆయన పక్కన ఒక యాజకుడు ఉండాలి, ఆ సిలువని ఎక్కడ దొరుకుద్దని నేను కూడా ఒక నిమిషం పట్టుకుందామని రాలేదు. ఆయన ఏదో అనుకోకుండా అక్కడికి వచ్చాడు, చూస్తా ఉన్నాడు. సైనికుడు బలవంతం చేసి ఆ పని చేపించాడు. కానీ పరలోకంలో ఎవరికి రాని ఒక గొప్ప ఆధిక్యత ఆయనకి ఇవ్వబడింది. ఆయన క్రియకి ఒక గొప్ప బహుమానం రేపు నిత్యత్వంలో మనం చూస్తాం. ఈరోజు అనేక సార్లు సేవకులు మీతో బలవంతంగా పనులు చేయించినప్పుడు మీరు విసుకుపోమాకండి. కొన్నిసార్లు మీరు చెయ్యరు. మీరు ఇర్మియా గారిలాగా మీరు గ్రంథాలు చదివి మీ అంతటా మీరే మోకరించి ప్రార్థన చేస్తే ఏ గొడవలు ఉండవు అసలు. ఇప్పుడు దానియేలు గారు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ 70 సంవత్సరాలు
ఆ కాలం అయిపోవచ్చింది. ఇప్పుడు ఇది 68వ సంవత్సరం. ఇంకా 2 సంవత్సరాల్లో మనకి విడుదల రాబోతుందనే సంగతి ఎవరు గ్రహించాడు? దానియేలు గ్రహించాడు. దానియేలు గ్రహించగానే ఏం చేశాడు? ఇంకా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రజల యొక్క పాపాల గురించి ఆయన ఒప్పుకోవటం ప్రారంభించాడు. ఆ విడుదల త్వరగా జరగటానికి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన నెరవేర్చాడు. ఆయన ఎవరో బలవంతం చేయలే. ఆయన పని ఆయన చేశాడు కాబట్టి ఎవడో చేయక్కర్లేదు. చేయకపోతే కురేనేయుడే సీమోన్లాగా కొన్నిసార్లు తన్ని చేపించాల్సి వస్తుంది, కొన్నిసార్లు చెప్పి చేపించాలి, కొన్నిసార్లు తన్ని చేపించాలి, కొన్నిసార్లు మీ అంతటికి మీరే చేస్తే ఏ ప్రాబ్లము లేదు. మీరు కూడా బైబిల్ చదువుతున్నారు, మీరు కూడా వర్తమానం చదువుతున్నారు. అవి చదివినప్పుడు ప్రేరేపించబడినప్పుడు మీరే మారిపోయారనుకోండి, అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పాస్టర్ గారు వచ్చి, అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఇలా నేనేం చెప్పాలనుకున్నా నా మార్పు అంతా రాగానే మీకు కనపడింది కాబట్టి ఆమెను వెళ్ళిపోయి ఇంకో చోటకి వెళ్ళి వాక్యం తెలని వాళ్ళకి వాక్యం చెప్తాడు. కానీ వచ్చిన కానీ అమ్మ అందరూ సమయానికి రండి, ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు చూడొద్దు అని చెప్పకపోతే ప్రసంగం కదలదు మాకు. ఎందుకని ఇలా చెప్పేదాకా మాట్లాడేవాళ్ళు నేను కొన్నిసార్లు అనుకుంటాను ఇప్పుడు చెప్పకూడదు అనుకుని ప్రసంగం చేస్తూ ఉంటాను. అరగంట వెళ్ళిపోయినా సరే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చెప్తాడు, ఆయనే చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత ఎట్టాగా ఆగొచ్చు. చెప్పలేదంటే ఓకే, ఈరోజు ఆయన ఏదో ఆయన పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు, మన పని అండ్ ఇంకెక్కడొచ్చింది మార్పు? మన జీవితాలు అర్ధంతరంగా ముగిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ భూమి మీద మన పని ఏంటంటే ఆయన మహిమను ప్రదర్శించటం. ప్రతి వ్యక్తి నువ్వు ఆయన మహిమను ప్రదర్శించడానికి నువ్వు పాస్టర్ గారు అవ్వక్కర్లా, నువ్వు ఒక అపోస్తలుడివి అవ్వక్కర్లా. ఒక సామాన్యమైన విశ్వాసి కూడా ఆయన మహిమను ప్రదర్శించగలడు. ఎప్పుడంటే తనకు అప్పచెప్పిన పనులు అతడు బాధ్యతగా చేస్తూ ఆ పనిని వాక్యానుసారంగా నెరవేరుస్తూ దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఆయనకి ఎలా ఉంటుందండి? ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఇష్టమైన జీవితాన్ని మన ప్రియులు యోహాను గారు జీవించారు దేవుని కొరకు. సమాజంలో ఆయన పేరు గొప్పగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఏం పెద్ద పెద్ద అధికారాలు వెలగబెట్టలేదు, లేదా ఒక పెద్ద ధనవంతుడేమీ కాదు. కానీ క్రీస్తులో ఆయన జీవించిన జీవిత విధానం అనేది దాని విలువ రాబో లోకంలో మనం కనుగొంటాం. పేతురుతో యేసు ప్రభు చెప్తున్నారు, ధనవంతుడు అలా వెళ్ళిపోయినప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము అన్నీ వదిలిపెట్టి వచ్చేసాం, మా సంగతి ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా కొరకు మీరు ఏది వదిలిపెట్టారు అది 100 రెట్లు పొందుకుంటారు, మరియు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. ఈరోజు నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి పని లెక్కించబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే చిన్న పని, నువ్వు వచ్చి ఊడ్చావనుకో, అది కూడా లెక్కించబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని నువ్వు దేవుని కొరకు జీవించాలి. చాలాసార్లు క్రైస్తవులు కొన్ని కార్యక్రమాలకు వచ్చేసరికి నిలబడలేకపోతున్నారు, అది వృధా అవుతుంది. కానీ నిలబడండి మీరు. వాళ్ళని నిలబడాలంటే ఒక కుటుంబం నిలబడాలంటే సంఘం అందరి యొక్క సహకారం కూడా ఉండాలి. అర్థమైందా? మనం కూడా అదే రూల్స్ పెట్టుకున్నాం అనుకోండి, అమ్మో అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇంటి పేరటోళ్ళు చేయాలంటే ఇంటి పేరటోళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్తారు. కానీ వాక్యంగా నిలబడిన వాళ్ళు సంఘంలో ఇది మా సంఘ కుమారుడు, మా సంఘ కుమార్తె, మేము వాళ్ళ కొరకు నిలబడతాం యాజ్ ఎ ఫ్యామిలీగా అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏ విషయంలో అయినా నిలబడగలరు. కాబట్టి సంఘం అనేది ఏదో ఒక ప్రసంగం చేసి వెళ్ళటమే కాదు, అన్ని విషయాల్లో సహకరించేదే సంఘమై ఉన్నది. అన్ని విషయాల్లో మనం బాధ్యతలు తీసుకోవాలి, అన్ని విషయాల్లో మనం నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఆ రోజు ఇశ్రాయేలు దేశము లోకానికి వెలుగును ఎలా ప్రకటించిందో ఈరోజు సంఘము లోకానికి వెలుగును ప్రకటించాలి. ఈరోజు వధువు లోకానికి ఏం చూపించాలి? వెలుగును చూపించాలి, ఆయన యొక్క ఆశ్చర్య క్రియలను చూపించాలి, ఆయన యొక్క మహిమ గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అందుకే రాజులుగా యాజకులుగా దేవుడు మనల్ని పిలిచాడు. నీ జీవితమే ఒక యాజకత్వం, నీ జీవితమే ఒక రాజరికం, నీ జీవితమే ఆ ప్రభావాన్ని చూపించాలి. నీ జీవితము దేవునికి ఒక ఆరాధనగా జీవించాలి. అలా జీవించిన జీవితమే ఆ మహిమ కలిగిన గుడారాన్ని పొందుకోవటానికి అర్హత కలిగి ఉంటుంది, ఆ మహిమ శరీరాన్ని పొందుకోవటానికి అర్హత కలిగి ఉంటుంది, ఆ గొప్ప ఎత్తబాటులో పాలిభాగస్తుడయ్యే అధికారాన్ని కలిగి ఉంటారు. అప్పుడు ఎల్లప్పుడూ మనం ప్రభువుతో జీవిస్తాం. ఎల్లప్పుడూ ప్రభువుతో జీవించే జీవితం అనేది ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ నువ్వు ప్రభువుతో జీవిస్తేనే.
ఎక్కడ నువ్వు ప్రభువుకు దూరంగా జీవిస్తూ ఉంటే అక్కడ నువ్వు ప్రభువుకు దగ్గరగా జీవించలేవు. జీవించగలరా? జీవించలేరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి యోచించండి. నేను ముగింపులో ఒక మాట చెప్తున్నాను. మోషే అంటాడు కీర్తన గ్రంథంలో, నువ్వు నరులను మంటిగా మనుషులను మంటిగా మార్చున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చి ఉన్నావు. ఈ మాట నేను చాలా సంవత్సరాలు దాన్ని వేరుగా అర్థం చేసుకున్నాను. ఏంటంటే మనం దేవునిలో ఉన్నాము ఆల్రెడీ. ఎందుకంటే అంతకుముందు ఆయన చెప్తాడు, ప్రభా యుగ యుగములకు తరతరములకు మా నివాస స్థలం నీవే, నువ్వు నరులను మంటిగా మారుస్తున్నావు. అంటే దాని గురించి ఏం చెప్పేవాళ్ళు అంటే, ఆయన ఆత్మలో ఉన్నాము, ఆ ఆత్మకు మట్టి శరీరంలో పెట్టాడు, మళ్ళీ తిరిగి రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి మరణమే ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళటం కరెక్టే. కానీ ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు అందుట్లో ఏముందంటే, హీ టర్న్స్ ద మ్యాన్ అండ్ టు డిస్ట్రక్షన్ అని ఉంది. ఆయన మనిషిని నాశనం చేయబోతున్నాడు అని ఉంది. మనిషిని మట్టిగా కాదు చేసేది అక్కడ. మరి తెలుగులో మట్టిగా మారుస్తున్నాడని ఎందుకు వచ్చిందో తెలియదు, అర్థం కాలేదు. కానీ నాకు ఇంగ్లీష్లో ఏముందంటే, ఈ టర్న్స్ ద మ్యాన్ అండ్ టు డిస్ట్రక్షన్, అంటే మనిషిని నాశనం చేయబోతున్నాడు ఆయన. రిటర్న్ అంటూ మీ, తిరిగి నా యొద్దకు రండి. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన మొదటి ప్రసంగం ఏంటో తెలుసా? ఆయన మొదటి ప్రసంగం టైటిల్ ఏంటి? అదేంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. రిటర్న్ అంటూ మీ. మారు మనసు అనే పదానికి నేను ఇప్పుడు తర్జుమా చెప్పలేనులే, కానీ దాని గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మారు మనసు అంటే తప్పు చేసేసి అని ఏడ్చేయటం కాదు. అక్కడ తిరిగి ఏ స్థితిలో మనల్ని దేవుడు పెట్టాడో ఆ స్థితిలోనికి రావటం. దేవుడు అడుగుతున్నాడు, అరే మీరు ఎలాగే ఉంటే నాశనం అయిపోతారు. మనం ఆ నాశనం అవ్వకుండా ఉండాలంటే తిరిగి రావాలి ఆయన దగ్గరికి, ఆయన మార్గంలోనికి రావాలి. మన క్రియలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే, ఏదైనా తోటలో పతనం కాకముందు ఆదాము ఎలా జీవించాడో అలా మనం జీవించాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నరుల నాశనానికి చేయబోతూ ఉండగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, తిరిగి నా యొద్దకు రండి. రిటర్న్ అంటూ మీ, తిరిగి ప్రభువు దగ్గరికి రండి, తిరిగి వాక్యం దగ్గరికి రండి. మీ జీవితంలో మీరు 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొంది ఉండొచ్చు, కానీ ఈరోజు నీ జీవితము వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే తిరిగి వాక్య ప్రకారంగా రండి. మీరు ఎక్కడ తప్పిపోయారో, తప్పిపోయిన ప్రతి విషయంలో తిరిగి దేవుని దగ్గరికి రండి. ప్రవక్త ఒక వర్తమానంలో అంటున్నాడు, ఒకరోజు ఆయన మీదకి స్వార్థపాత్మ వచ్చిందంట. ఆయన మీదకి ఏమొచ్చిందండి? స్వార్థపాత్మ. ఏంటి ఆ స్వార్థపాత్మ అంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంట, ఆయనకు అనిపిస్తుందంట, నువ్వు వెళ్ళండి ఖండించు అని. మరి ఇప్పుడు ఈ మాట ఎట్ట చెప్తే మనవాళ్ళు మిగిలిన వాళ్ళు ఎట్ట అరుస్తారు నాకు తెలియదు. అదేమంటే ఏలియా ఖండించాడు, ఆడిని తిట్టాడు, ఈయన్ని తిట్టాడు, లేచిన కాడి నుంచి 100 మందిని తిడతామే మన పని. మన బతుకులు చూసుకోగానే ఆడట్ట ఈడెట్ట అని ఆడిని ఈయన్ని తిడతామే. కానీ ప్రవక్త అన్నాడు, ఒక తప్పు ఒకళ్ళ కనపడినప్పుడు ఆయన గద్దించబోయే ఆత్మని ఆయన స్వార్థపాత్మ అన్నాడు. ప్రవక్త అన్నాడు, వెంటనే ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ ఆత్మ నాలో నుంచి తీసివే. నా పని ఒకరిని ఖండించటం కాదు, కానీ నా పని సువార్త ప్రకటించటం. మార్పు చేసేవాడు దేవుడు అని ఆయన చెప్పాడు. అంటే మనం ఎన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి. మనం ఇంకేదో బాప్తీసం తీసేసుకున్నాం, ప్రభు అయిన యేసు డెనామినేషనల్ ఏమో అయ్యగారు మేము టికెట్ కొనుక్కున్నామండి. ఇక వాళ్ళు ఎట్ట అంటే వాళ్ళు చెప్తారనమాట, అమ్మ నువ్వు యేసు ప్రభుని నమ్ముకు బాప్తీసం తీసుకో, ఇక టికెట్ తీసుకున్నట్టే. నువ్వు బాప్తీసం ముందేమంటే టికెట్, ఆ టికెట్ భద్రంగా బీరువాలో పెట్టి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు పరలోకానికి వెళ్ళిపోవటం అని వాళ్ళు చెప్తున్నారు. మనం ఏంటి, బాప్తీసం తీసేసుకున్నారా, ఇంక మీకు తిరిగిలేదు, ఇంకా వచ్చే ప్రతి ఆదివారం కనపడండి, ఓకే గాడ్ బ్లెస్ యూ, ఇంకా మీరు వధువైపోయారు, మీరు పక్షరాజులు అయిపోయారు, ఎత్తబొట్టులోకి వెళ్ళిపోయారు మీరు అంటారు. ఇక్కడ చూస్తేనేమో మన ఆత్మలు సరిగా లేవు, మన క్రియలు సరిగా లేవు, మన తలంపులు సరిగా లేవు. ప్రవక్తే ఆ మాట అన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎన్ని మారాలి. దేవుడు అదే అంటున్నాడు, రిటర్న్ అంటూ మీ. మారు మనసు అనే పదం సరిగా కాదు, అది రిటర్న్, తిరిగి రండి, తిరిగి అసలైన పద్ధతిలోనికి రండి. అన్ని ప్రార్థన విషయంలో అసలైన పద్ధతిలోనికి రండి, వివాహ విషయాల్లో అసలైన పద్ధతుల్లోనికి రండి, భూస్థాపన కార్యక్రమాలు చేసేటప్పుడు అసలైన పద్ధతుల్లోనికి రండి, వాక్యానుసారంగా రండి, వివాహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు వాక్యానుసారంగా రండి.
నీ పని స్థలంలో వాక్య ప్రకారంగా జీవించు. నీ సంఘస్థులతో వాక్య ప్రకారంగా జీవించు. లోకస్తులతో వాక్య ప్రకారంగా జీవించు. యోహాను గారు చెప్పారు, నవ్వుకుంటానే అందరికి యేసు ప్రభు గురించి చెప్పేవాడంట. కొన్నిసార్లు మీరేదో ప్రసంగంలాగా చేస్తే జనాలు వినరు. ఆయన స్థాయిలో ఆయన నవ్వుకుంటానే చెప్పినా, ఎలా చెప్పినా ఒక నిజ దేవుడు ఉన్నాడని చెప్పేశాడు. వాళ్ళు ఎవడైనా ఏర్పరచబడిన విత్తనం ఉంటే వాడు తిరిగి వస్తాడు, వాడు లేకపోతే రాడు. కానీ ఆయన వెలుగునైతే ప్రకాశింపజేశాడు. ఈరోజు తిరిగి రండి దేవుని దగ్గరికి. నాశనం రాబోతుంది, ఈ గుడారం నశించిపోబోతుంది. ఈ గుడారం ఒక రోజు నశించిపోబోతుంది. దేవుడి గుడారాన్ని నాశనం చేయబోతున్నాడు. అయితే ఈ గుడారాన్ని నాశనం చేయకముందే మన కొరకు ఒక మహిమ గుడారం ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ మహిమ కలిగిన గుడారంలోనికి మనం వెళ్ళాలంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, తిరిగి వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, పద్ధతులు అవన్నీ వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసులోనికి నువ్వు రావటమే తిరిగి రావటం, వాక్యంలోనికి రావటం. ప్రతి విషయంలో వాక్య ప్రకారంగా మనం జీవించదాం. అలా జీవించిన రోజున మనకంటే ముందు వెళ్ళిన యోహాను గారిని ప్రభువు తిరిగి తీసుకురాబోతున్నాడు. మధ్యాకాశంలో మన ప్రభువుని మనం కలుసుకున్నప్పుడు మనకంటే ముందుగా ఆ మహిమలో ప్రవేశించిన పరిశుద్ధులందరినీ మరలా ఆ మహిమ కలిగిన గుడారాల్లో వారు నివసించటం మనం చూస్తాం. ఆ రోజు మనం యోహాను గారిని చూడబోతున్నాం. ఆ ధైర్యం కలిగి, ఆ నిశ్చయిత కలిగి తిరిగి వాక్యం దగ్గరికి రండి. యోహాను గారి కుటుంబానికి నేను చెప్పేది ఒకటే, తిరిగి వాక్యం దగ్గరికి రండి, వాక్యంలో నిలిచుండండి. ఎందుకంటే అది మాత్రమే శాశ్వతమైన నివాసం, అది మాత్రమే నాశనాన్ని తప్పించేది, అది మాత్రమే నిత్యము ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలిపి ఉంచేది ఆయన వాక్యం మాత్రమే. కాబట్టి తిరిగి ప్రభువు దగ్గరికి రండి, తిరిగి వాక్యం దగ్గరికి రండి. మిగిలిన వారందరికీ నేను చెప్తున్నాను, నీ జీవితం విలువైంది. తిరిగి ప్రభువు దగ్గరికి రండి. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేను మనుషులను నాశనం చేయబోతున్నాను, మనుషులను నేను నాశనం చేయబోతున్నాను. కాబట్టి తిరిగి నా దగ్గరికి రండి. దాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, వాక్యం దగ్గరికి రావాలి. నీ సిద్ధాంతాల్లో, నీ సంస్థల్లో, నీ ఆచారాల్లో, నీ పద్ధతుల్లో ఉంటే ఉపయోగం ఏమీ లేదు. ఎస్, మనకంటే ముందు భక్తులు భక్తి జీవితాన్ని జీవించారు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, రాజుల కుటుంబం నుంచి వచ్చాడు. ప్రభువుని అంగీకరించినందుకు కుటుంబం నుంచి వెళ్ళేస్తే ఆ రాజరికాన్ని విడిచిపెట్టి, 100 కోట్ల ఆస్తులు విడిచిపెట్టి ఆయన ప్రభు కొరకు సేవ చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన సంపాదించిన కొన్ని ఆస్తులు లక్షలు ఇప్పుడు కోట్లు అయ్యేసరికి అక్కడ ఉన్న భక్తులందరూ రోజు తన్నుకుంటున్నారు. ఏమైంది ఇప్పుడు? ఎక్కడికి రావాలి వాళ్ళు? తిరిగి ప్రభువు దగ్గరికి రావాలి. ఎవరైనా రావాలి, ఇన్క్లూడింగ్ మనం కూడా. మన జీవితంలో ఒక్క విషయం వాక్యానికి వ్యతిరేకంగా, వర్తమానం చదివేటప్పుడు అనేక విషయాలు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా నిన్నేం చేస్తాయి అంటే, వాక్యం ఏం చెప్పింది, నువ్వెక్కడున్నావో చూపిస్తుంది. నువ్వు ఉన్నది వాక్యం ఒకటి కాదన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వెంటనే నోరు మూసుకుని అక్కడి నుంచి నేరుగా వాక్యం దగ్గరికి వచ్చి అక్కడ నిలబడాలి. ఎందుకంటే అవతల నాశనం వస్తుంది, అవతల మరణం వస్తుంది, అవతల డిస్ట్రక్షన్ రాబోతుంది. దాన్ని తప్పించుకోవటానికి నువ్వు ప్రభువులోనికి వస్తే ఆ నూతనమైన మహిమ కలిగిన గుడారం నీ మీదకి వస్తుంది. అప్పుడు ఈ మరణమైన ఈ శరీరాన్ని మనం కోల్పోయి ఆ మహిమ కలిగిన శరీరాన్ని, నిత్యము జీవించే శరీరాన్ని కలిగి ఉంటాం. ఆ శరీరంతో మనం నేరుగా ప్రభువుతో మాట్లాడగలం, ఆయన యొక్క సన్నిధిలో నిలబడగలం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి అప్పగిస్తున్నాను. ఈ మాటల చేత మరి మీరందరూ కూడా ఆదరించబడండి, అందరూ కూడా ప్రభువుతో నడవండి. యోహాను గారి కుటుంబం కూడా ఈ మాటల చేత ఆదరించబడి మరింత రెట్టింపు కలిగిన ఉత్సాహంతో మీరందరూ కూడా ప్రభువులో ముందుకు నడుస్తూ ఆయన చేసిన పరిచర్య కంటే మరి శ్రేష్టమైన పరిచర్య, మరి శ్రేష్టమైన సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ప్రభు కృప సదా మీకు తోడైండునుగాక. ఆమేన్.